హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి లాస్ట్లో. అలాగే తమ్నైల్ చూసే ఉంటారు కదా. ఈరోజు మనం చికెన్ పులావ్ చేస్తూ ఉన్నాం. ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత లెగ్ పీస్ ఉంటే దానికి ఘాట్లు పెట్టి తీసుకోండి. ముందుగా 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం పొడి, 1.5 స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలన్నమాట. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంట్లోది అయితే 1/2 స్పూన్ వేసుకోండి, ఫ్రెష్ది అయితే. తర్వాత 2 స్పూన్స్ చికెన్ మసాలా పొడి వేసుకోవాలి. తర్వాత పెరుగు నేను ఇంట్లోనే తయారు చేసిందనమాట, కొంచెం నీళ్ళగా ఉంటుంది. 1 కప్పు పెరుగు వేసుకోవాలన్నమాట. తర్వాత 1 స్పూన్ కొత్తిమీర వేసుకోవాలి, చిన్నగా కట్ చేసి. అదే కప్పుతో పుదీనా కూడా వేసుకోవాలి, చిన్నగా కట్ చేసి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇదంతా వేసేసుకొని బాగా ముక్కలకి బాగా మసాలా పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసిన తర్వాత ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి మ్యాగ్నేట్ చేసేసుకోండి. తర్వాత రైస్ కుక్కర్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి, గిన్నె హీట్ అయ్యాక ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అయ్యాక మన దగ్గర ఉన్న మసాలా దినుసులు మొత్తం వేసేసుకోవాలన్నమాట. అదేనండో ఈ చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, ఇంకా చాలా ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకోవాలి. అవన్నీ హీట్ అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలన్నమాట. చేసేసి మూత పెట్టేసేయాలి. ఒక 1 మినిట్ తర్వాత తీసి చూస్తే ఆనియన్స్ బాగా వేగి ఉంటాయన్నమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇది పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా ఒకసారి కలిపేసి ఇంకొకసారి మూత పెట్టేసేయాలి. తర్వాత ఇలా మనకి ఏం కావాలంటే అవన్నీ ఇలా పక్కన పెట్టుకొని ఉంటే త్వరగా అన్నీ చేసేసుకోవచ్చు. అందుకే నేను అన్నీ పక్కన పెట్టి చేసుకుంటా ఏమైనా వంటలు కానీ. ఇవన్నీ బాగా వేగాక మన దగ్గర టమోటా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నవి వేసేసుకోవాలి. నేనైతే చిన్నవి 2 కట్ చేసి వేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసేయాలన్నమాట ఇలా. తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత మసాలాలు మొత్తం దీనిలోకి వేసేసుకోవాలి. ఏమేమంటే ఉప్పు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి, గరం మసాలా, ఇవన్నీ 1 స్పూన్ వేసుకున్నాను అనమాట నేను. చికెన్కే కాకుండా రైస్కి కూడా వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత ఇది పుదీనాను, కొత్తిమీర 2 చిన్నగా కట్ చేసి వేసేసుకుంటున్నాను నేను. అప్పుడప్పుడు మధ్యలో ఇలా వేసుకుంటూ ఉంటే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది పులావు, అందుకని వేసేసుకుంటూ ఉంటా. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత లాస్ట్ చికెన్ వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఆ టమోటాలు, ఈ చికెను 2 బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా బాగా మిక్స్ చేస్తేనే 2 బాగా కలిసిపోతాయన్నమాట. ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ బాగా ఉడికించిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి. నేనైతే 1.5 కప్పు రైస్కి 3 కప్స్ వాటర్ పోసాను అనమాట. మీరు రైస్ ఎంత కావాలంటే అంత తీసేసుకోండి వాటరు. రైస్ ఎంత తీసుకుంటే వాటర్ కూడా అన్నీ తీసుకోండి దానికి తగ్గట్టుగా. ఇలా వాటర్ అన్నీ పోసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. తర్వాత కొన్ని వాటర్ తీసుకొని టేస్ట్ చేసి ఏం తక్కువైందో అవి వేసేసుకోండి. సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్, లేకపోతే కారం తక్కువ ఉంటే కారం వేసేసుకోండి. ఇప్పుడు కొత్తిమీరను, పుదీనా 2 చిన్నగా కట్ చేస్తున్నవి ఉంటే అవన్నీ వేసేసుకున్నాను. తర్వాత పైన చికెన్ మసాలా వేసేసుకున్నాను. మీ దగ్గర నెయ్యి ఉంటే 1 స్పూన్ నెయ్యి వేసేసుకోండి, లేదంటే లేదు. నేనైతే నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసేసిన తర్వాత మూత పెట్టేసి ఇంకా రైస్ అయ్యే వరకు ఉడకనివ్వడమే. 5 మినిట్స్లో అయిపోతుంది అనమాట. చూడండి, 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే రైస్ రెడీ, చికెన్ పులావ్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్కి అయితే అస్సలు ఎప్పుడెప్పుడు తిందామా అని ఉన్నాను ఉడికేటప్పుడు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. బయట మనం తింటామే అలాగే ఉందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. నిజంగా అంటే బాగాలేకపోతే నన్ను కామెంట్లో తిట్టండి, బాగుంటే మాత్రం బాగుంది అని చెప్పండి. ఇప్పుడు మనము తినడానికి ప్లేట్లోకి పెట్టుకుందాం. ఈ లెగ్ పీస్ నాకే అనమాట, నాకే బలవుతుంది, నా కడుపుకే.
తర్వాత చికెన్ చేశాను, చికెన్ కూర, ఆనియన్స్ కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇది నా లంచ్. ఈరోజు మనము చికెన్ పులావ్, చికెన్ కర్రీ, ఆనియన్స్, దోసకాయ పీసెస్ అనమాట. ఇవి నేనే అలా చిన్నగా స్లైసెస్గా కోసేసాను, డెకరేట్ చేశాను చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.